హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ దేవేందర్ని. మీరు చూస్తున్నది దేవన్న స్టూడియో. ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే మూవీ చాలా బాగుంటుంది. సో తప్పకుండా ఈ మూవీని చూడాలి. థియేటర్లో మిస్ అయిన వాళ్ళు తప్పకుండా ఓటీటీలో చూడాలి. సో మీ ఇంట్లో ఒక మంచి పెద్ద టీవీ ఉందనుకో, ఆ టీవీలో పెట్టుకొని చూస్తే మాత్రం సినిమా అద్భుతంగా ఉంటుంది. సో ఈ సినిమాలో నటించిన నటులు అంటే హీరో హీరోయిన్ కొత్త వాళ్ళు అయినా సరే ఎక్కడ కొత్త వాళ్ళు అనే డౌట్ రాకుండా చాలా బాగా ఈ సినిమాలో నటించారు. ఈ సినిమా వచ్చేసి ఒక లవ్ స్టోరీ, బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అని చెప్పాలి. ఈ సినిమాలో 11 సాంగ్స్ ఉన్నాయి, కానీ మనకు ఆ సాంగ్స్ చాలా బాగుంటాయి. సిచ్యువేషన్ కు తగ్గట్టు సాంగ్స్ పెట్టారు. సో సాంగ్స్ చాలా బాగున్నాయి. సో ఫస్ట్ డైరెక్టర్ గురించి మాట్లాడుతాం. ఎందుకంటే డైరెక్టర్ గారికి ఇది ఒక ఫస్ట్ సినిమా. సో అయినా సరే చాలా బాగా సినిమా తీశారు. డైరెక్టర్ పేరు సౌమిత్ పొలాడి. సో ఇంత మంచి సినిమా మనకు అందించినందుకు డైరెక్టర్ థ్యాంక్స్ చెప్పాలి. సెకండ్, మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి. సో కళ్యాణ్ నాయక్ మ్యూజిక్ అందించారు. సో చాలా అద్భుతంగా మనకు అందించారు. 11 సాంగ్స్ ఉన్నాయి కదా. సో మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. తర్వాత హీరో హీరోయిన్స్ గురించి మాట్లాడుకుందాం. హీరో హీరోయిన్స్ కొత్త వాళ్ళైనా ఎక్కడ డౌట్ రాకుండా చాలా అద్భుతంగా యాక్టింగ్ చేశారు. సో ఈ సినిమా రీసెంట్ గా థియేటర్ లో రిలీజ్ అయ్యి ఒక మంచి సక్సెస్ ను సాధించుకుంది. అండ్ రీసెంట్ గా ఈ వారమే ఓటీటీలోకి అడుగు పెట్టింది. సో థియేటర్ లో మిస్ అయిన వాళ్ళు ఓటీటీలో తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. సో సినిమా పేరు వచ్చేసి నిలవే. హీరో పేరు వచ్చేసి సౌమిత్ రావు. హీరోయిన్ పేరు వచ్చేసి శ్రేయాసి సేన్. సో ఈ సినిమా ఒక మంచి లవ్ స్టోరీ, బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ సినిమా స్టార్ట్ కాగానే వేసుకోవడానికి ప్రయత్నిస్తారు. సో ఆ సీన్ తోటి సినిమా మొదలవుతుంది. సో సినిమా స్టోరీ ఏంటంటే, హీరో ఒంటరి వాడు ఉంటాడు, ఎలాంటి రిలేషన్షిప్స్ ఉండవు. సో అతడు రిలేషన్షిప్స్ కోసం చాలా కష్టపడతాడు, కానీ అతనికి ఏ రిలేషన్షిప్ సెట్ అవ్వదు. సో అతను డిప్రెషన్ లోకి వెళ్ళి సూసైడ్ చేసుకోవాలనుకుంటాడు. అలా సూసైడ్ చేసుకునేటప్పుడు హీరోయిన్ కనిపిస్తుంది. సో అలా అతని ప్రయాణం సాగుతూ ఉంది. సో మరి అతడు హీరోయిన్ ఎలా చూశాడు, ఎలా ప్రపోజ్ చేశాడు, ఎలా ఎంటపడ్డాడు, ఇదంతా సినిమా చూసి తెలుసుకోవాలి. సో మరి హీరోయిన్ సైడ్ చూసుకుంటే, హీరోయిన్ కి ఫ్యామిలీ ఉంటది, అందరూ ఉంటారు, కానీ నాకు ఏ రిలేషన్షిప్ వద్దు అని తను అనుకుంటది. మరి ఎందుకు అనుకుంటది? హీరోనేమో రిలేషన్షిప్ కావాలనుకుంటాడు, హీరోయిన్ ఏమో రిలేషన్స్ వద్దు అనుకుంటాడు. మరి ఇద్దరికి ఎలా సెట్ అయింది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. సో సినిమా పేరు నిలవే, చాలా బాగుంది. 11 సాంగ్స్ ఉన్నాయి, సాంగ్స్ చాలా బాగుంది. అండ్ ఓటీటీలో అవైలబుల్ గా ఉంది. థియేటర్ లో మిస్ అయిన వాళ్ళు మాత్రం ఈ సినిమాను తప్పకుండా చూడండి, వెంటనే చూసేయండి. ఇంకో మంచి సినిమాతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.